ఈ సినిమా పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకతని నిలబెట్టుకున్నాడు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేటువంటి సురేష్ కొండేటిని ఈ సంతోషం నేను తనతో పాటు పంచుకుంటూ ఈ సందర్భంగా నేను నా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 8 సంవత్సరాల క్రితం నా చేతుల మీదుగా ప్రారంభించినటువంటి సంతోషం మ్యాగజైన్ ఈ రోజున అది ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో సంవత్సరాలుగా సినిమా అవార్డ్స్ని సంతోషం పేరుతోటి ఇస్తున్న ఈ శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరైతే కనుక అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సురేష్ చిన్నవాడైన మనస్ఫూర్తిగా నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ఈ సంతోష సమయంలో ఈ కార్యక్రమానికి రావాల్సిన బాధ్యత ఉన్నా రాలేని పరిస్థితి నాది అనిదా భావించదని ఆమె మందికి తెలియజేస్తూ విలక్షణమైన ఈ సినిమా పత్రిక 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ప్రచురణకర్త ఎడిటర్ సురేష్ కొండేటికి అతని 50 మంది సిబ్బందికి పాఠకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తను ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అవార్డ్స్ ఫంక్షన్లో ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెగాస్టార్కి ఎక్కడ చప్పట్లు? వస్తారన్నారు, వచ్చారు, మాట్లాడారు, ఇంకేం కావాలండి? ఓ మీరు వస్తారంటారంటే ఇక్కడికి వస్తారనుకున్నారా? పూర్తిగా వినాలండి. ఏదేమైనా మెగాస్టార్ కనిపిస్తే చాలండి, గుండెల్లో ఒక మెరుపు మెరుస్తుంది, మెరుపు. అవునా కాదండి? సో ఒక్కసారి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ హో జాయ్ తాలియా. బెస్ట్ ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు దాసనారాయణరావు గారి శిష్యుడు. రామకృష్ణ గారి గురించి ఏమని చెప్పమంటారండి? ఇప్పుడా అప్పుడా ఎప్పటి నుంచో హిట్ మీద హిట్. ఈరోజు కొత్తగా కాదండి కోడి రామకృష్ణ గారు హిట్లు కొట్టడం. హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు దాదాపు ప్రతి ఏడు అందించినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పేరు చెప్పొచ్చండి కోడి రామకృష్ణ గారు. అండ్ హీఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చండి. అందరికీ అందుబాటులో ఉండే డైరెక్టర్, అందరి డైరెక్టర్ కోడి రామకృష్ణ సార్ మాట్లాడాలి ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సంతోషం అవార్డు రావడం అంటే మా పాలకొల్లంతా అవార్డు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అరవింద్ గారు కూడా ఉన్నారు రిప్రజెంటేషన్. ఎందుకంటే మా సురేష్ ఫ్రమ్ పాలకొల్ నాకు ఫస్ట్ ఈ దర్శకత్వ శాఖలో ఛాన్స్ ఇచ్చింది దాసన్ నారాయణరావు గారు ఫ్రమ్ పాలకొల్. అలాగే పాలకొల్లోనే కె రాఘవ్ గారు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను ప్రామిస్ చేశారు. అది పాలకొల్. అన్నిటికంటే తను నా మీద ఉండే అభిమానంతో పెద్ద హిట్ చేయాలని నా ఫస్ట్ సినిమాలో హీరోగా చేసిన మెగాస్టార్ మా చిరంజీవి గారు కూడా మా ఏరియాయే, మా ఊరే. అందుకే పాలకొల్ అంటే చాలా అభిమానం. ఇప్పుడు ఈ అవార్డు నాకు అరుంధతి సినిమాకి ఇచ్చారు బెస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్. దీనికి ఫస్ట్ నా కృతజ్ఞత మిస్టర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన డిజైన్ లేకపోతే మేము చేసి ఉండేవాళ్ళం కాదు. మేము ఎన్ని రోజులు సినిమా తీసినా బాగా తీయండి అని అన్నారు, కానీ ఎన్ని రోజులు తీస్తారని ఏ రోజు అనలే. అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నంతసేపు ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. అలాగే మా అనుష్క, సోన్సు అందరూ పోటీ పడి చేశారు. నాకు ఒక చిన్న లోటు కూడా ఈ అవార్డుతో తీరిపోయింది. అదేంటంటే ఇది భయమైన సినిమా అని, డ్రాకులా సినిమా అని భయపడతారని అందరూ అనుకున్నారు. కానీ ఈ బొమ్మాళి సినిమాకి బెస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అవార్డు నాకు ఇచ్చి ఆ అవార్డు లేకుండా చేశారు. అందుకని ఇంత గొప్ప ఫంక్షన్లో, ఇంత గొప్ప సినిమాకి, ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్య నాకు ఇచ్చిన అవార్డు ఎప్పుడూ నేను మనసులో దాచుకుంటాను. దీనికి అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అసలైన అవార్డ్స్ ఉన్నాయండి, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఉన్నాయి. అవి ఇవ్వడానికంటే ముందు కాసేపు ఎంటర్టైన్మెంట్. 8th వండర్ని సృష్టించాం, దాన్ని థరోగా ఎంజాయ్ చేద్దాం. మరో రెయిన్ సాంగ్లో తడిసి మురిసిపోదామండి. కెన్ వి హియర్ ఫ్రమ్ యూ ప్లీజ్? ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిండేసింది, జివ్వంటూ లాగేసింది. తోటకెళితే వేటగాడు వెంట పడితే, తోటకెళితే వేటగాడు వెంట పడితే, పానంతో పువ్వొచ్చింది, ప్రాణంతో గొడవచ్చింది, రవ్వంతో నొప్పేసింది, మువ్వంతో ముద్దేసింది. ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే, ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే, ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే, ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే, ఊగిందే నీ నడుము తడియారిపోతుంటే, ఆహా ఆహా 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. తోటకెళితే వేటగాడు వెంట పడితే, ఏవాలో ఉరుకుతున్నది, ఇది ఎంగోలో ఉరుముతున్నది, పాట పాట చూపి అటు ఇటు లాగేస్తోంది. ఇది ఎంగాలో తరుముతున్నది. ఈరోజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకుంటుంది ఎవరు?